ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తుని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు. మీ దేశము పాడేయను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుట అన్యజనులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. గడిచిన వారమంతా మా ప్రయాణాల్లో, పనిపాటల్లో, మా అవసరతలో, మా అక్కర్లో, మా బలహీనతల్లో మాకు తోడుగా ఉన్నారు. మాకు బలాన్ని ఇచ్చారు, ఊతమిచ్చారు. అయా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా ఆత్మ సంబంధమైన మరకలు ఎన్నో మమ్మల్ని అంటుకొని ఉండగా, వాక్యమై ఉన్న దేవా, మీ వద్దకు మేము వచ్చి ఉండగా, అయా మీ మాటలు వినుచూ ఉండగా మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి సహాయము చేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన ఆత్మను కూడిన సంఘమునకు అనుగ్రహించండి నాయనా. ప్రభువా, బిడ్డలు ఏ స్థితిలో మీ మందిరానికి వచ్చి ఉన్నారో అయా, వారి హృదయ స్థితిని ఎరిగిన దేవుడు, నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి. నీ బిడ్డలను బలపరిచే మీ మాటలు, మీ బిడ్డలను ధైర్యపరిచే మీ మాటలు, మీ బిడ్డలను నిత్య రాజ్యానికి వారసులు చేయగలిగిన మీ మాటలు వాక్య రూపకమై ఉన్న దేవా, మాతో మీరు మాట్లాడండి నాయన. అయా, సత్యము మా హృదయాలను తాకుతూ ఉన్నప్పుడు దాన్ని మా ప్రభువా స్వీకరించగలిగిన మనస్సు మాకు దయచేయండి నాయన. కఠిన హృదయాలను, అయా మోడుబారినటువంటి హృదయాలను, అయా బండబారినటువంటి హృదయాలను అయా ఇదిగో తీసివేసి మెత్తని హృదయాలను, మాంస హృదయాలను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా, అల్పుడన్న యోగ్యుడని ఎందుకు పనికిరాని వాడిని అయ్యా, దుమ్ము ధూళి వంటి వాడిని ప్రభువా మీ నోటి బోరగా వాడుకొని మీరు మహిమ పొందమని, ఈ ఆరాధన ద్వారా కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు.
శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు కాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు కాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై, అనాథలై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై, అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు,
హల్లెలూయా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాకడకి గుర్తులు బహు సమీపంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా దేశం మీదకి దేశం దాడి చేయడం, ఎక్కడ చూసినా ద్వేషాలు, ఎక్కడ చూసినా పగలు, ఎక్కడ చూసినా కక్షలు, ఎక్కడ చూసినా కార్పణ్యాలు రాజ్యమెలుతున్నటువంటి రోజుల్లో మనమున్నా. యేసయ్య చెప్పారు, ఇవి రాకడకు గురుతులు. రాకడ సమీపంగా ఉందని మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపిస్తూ ఉన్నాయి. ప్రకృతి యేసయ్య రాకడ గురించి నీకు బోధ చేస్తూ ఉంది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు యేసయ్య రాకడ గురించి నీకు బోధిస్తూ ఉన్నాయి. నీ తోటివారు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ప్రేమలు చల్లారిపోయిన స్థితిలో యేసయ్య రాకడను నీకు ప్రస్ఫుటంగా కనబరిచేటువంటి విధంగా చూపిస్తూ ఉంటే సంఘం ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటుంది? సంఘం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంది? ఎందుకు సంఘము సిద్ధపడలేకుండా ఉంటూ ఉంది? ఎందుకు దేవుని విషయాల్లో ఆసక్తి లేనట్టుగా ఉంటూ ఉంది? ఎందుకు సంఘము నానాటికి బలహీనపడిపోతా ఉంది? ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఏమండి, ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే ఎంతో శ్రద్ధగా చేస్తాం. ఆ పని అయిపోయిందాకా మనం ఆ పని పట్ల నిర్లక్ష్యాన్ని కనపరచాం. నిర్లక్ష్యం అంటే ఏంటండి? ఏమండి, నిర్లక్ష్యం అని గొంతు చించుకున్నట్టు అరుస్తున్నావు బాబు. అసలు నిర్లక్ష్యం అంటే ఏంటి? ఏమండి, నిర్లక్ష్యం అంటే అజాగ్రత్తగా ఉండడం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే పట్టించుకోకుండా ఉండటం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే విస్మరించడం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే అలసత్వంగా ఉండడం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే శ్రద్ధ చూపించకుండా ఉండటం నిర్లక్ష్యం. దేవుని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నామా? దేవుని విషయంలో, ఆయన సన్నిధికి వచ్చే విషయంలో, ఆయన వాక్యాన్ని చదివే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, సహవాసంలో పాల్గొనే విషయంలో, ఇదిగో కొందరు సమాజముగా కూడుకొనుట మానినట్లు మీరు మానొద్దని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటే, ఏమండి, దేవుని విషయంలో మనం పట్టనట్లుగా ఉంటూ ఉన్నాం. దేవుడు అంటే అసలు ఏంటో ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా విస్మరిస్తూ ఉన్నాం. అది మన బాధ్యత కాదు అన్నట్టుగా, అసలు మనం క్రైస్తవులం కాదు అన్నట్టుగా నిర్లక్ష్య ధోరణి కనపరుస్తూ ఉన్నాం. శ్రద్ధ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పిల్లడికి శ్రద్ధ లేకపోతే చదువు వచ్చిందా? ఎందుకు అంత నిర్లక్ష్యం దేవుని విషయంలో? ఈరోజు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ మన హృదయంలోనికి తొంగి చూడాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళ వైపు చూడటం కాదు, మన హృదయంలో స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను దేవుని విషయంలో నాకు ఈ నిర్లక్ష్యం? ఇలా నిర్లక్ష్యంతో నేను నా భక్తి జీవితాన్ని, నా విశ్వాసాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నేను బలహీనపరుచుకుంటూ ఉంటే ఈ నిర్లక్ష్యం వల్ల నేనేం పొందుకుంటాను? ఏమా, పిల్లోడు నిర్లక్ష్యంగా చదివాడు అనుకో, 10వ తరగతి ఈ సంవత్సరం వరుణ్ బాబు కదా, అవునా కదా, 10వ తరగతి నిర్లక్ష్యంగా ఏదో తల్లిదండ్రులు వెళ్ళమన్నారు కాబట్టి బడికి వెళ్తా, ఏదో మొక్కుబడిగా చదువుతూ ఉంటే తాను ఆ 10వ తరగతిలో ఉత్తీర్ణుడు కాగలడా? కొంచెం వాల్యూమ్ తగ్గిస్తాను. 10వ తరగతిలో ఉత్తీర్ణుడు కాగలడా? అలాగే నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభువుని వెంబడించేటప్పుడు, నువ్వు ఒక సంఘ విశ్వాసిగా ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి
ప్రత్యేకించబడిన వాడివిగా, పిలవబడిన వాడివిగా, ఈ లోకంలో నుండి వేరు చేయబడిన వాడివిగా, వెలుగులోనికి పిలువబడినటువంటి వాడివిగా ఉన్నటువంటి నీవు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటే, అశ్రద్ధ, ఏమండి, అజాగ్రత్త, ఏమండి, పట్టించుకోకుండా, ఏమండి, మందిరానికి రండి, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, మందిరానికి రండి అని పాస్టర్ గారు ఎంతమందికి చెప్పుంటారు? ఏమండి, ఎందుకంత నిర్లక్ష్యం? నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఎదగాల్సిన బాధ్యత నీకు లేదా? ప్రభు అయిన యేసు రమ్ము అనే గుంపులో మొదటి వరుసలో ఉండాల్సిన బాధ్యత నీకు లేదా? ఎందుకంత నిర్లక్ష్యం? ఏమ్మా, నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో ఇంకా ఏదైనా దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల నీ భయం, దేవుని యందలి భయం, భయపడేటువంటి, దేవునికి భయపడే విషయంలో, యథార్థంగా జీవించే విషయంలో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విషయంలో ఇంకా ఎక్కడైనా నువ్వు నిర్లక్ష్యాన్ని కనబరుస్తూ ఉంటే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అనేది మన జీవితంలో ఉండగానే మనం దిద్దుకోవాలి. రేపుందో మనకు తెలుసా? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, రేపు నీది కాదు. ఏంటి? రేపు నీది కాదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకి వెళ్ళి సంపాదించుకుందామనుకుని వారలారా, మీ జీవం ఏ పాటిది? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఆవిరి కనపడిద్దా? ఏమండి, మరి ఎందుకమ్మా ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎక్కడ గడపాలనుకుంటున్నావు నీ నిత్యత్వాన్ని? చెప్పండి, ఎక్కడ గడపాలనుకుంటున్నావు? నీ నిత్య జీవంలోనా, నిత్య నరకములోనా? నీవు ఇలాగే నిర్లక్ష్యంగా బ్రతికితే, నేను చెప్పను, కిషోర్ అనే శాపనార్థాలు పెడుతున్నారు అనుకుంటారు. ఎక్కడ గడపాలనుకుంటున్నావు? నిత్యత్వం నీ చేతిలో ఉంది. అమ్మా, దేవుడు మేలు కీడు, మంచి చెడు, చీకటి వెలుగు, తప్పు ఒప్పు నీ ఎదుట పెట్టాడు. మేలైనది నువ్వు చేపట్టుకొని మేలైన మార్గములో మనం నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యంగా మనం బ్రతికినట్లయితే మనం జీవితంలో నిత్య నరకానికి పాత్రలు అవుతామంట. దేవుడి మాట అంటున్నాడు, ఆకాశమా, చెప్పండి, ఎవరికి చెబుతున్నాడు? ఎందుకు అంత కర్మేంటి దేవుడికి? ఏమ్మా, ఎందుకు అంత కర్మేంటి? నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు, నా స్వకీయ సంపాద్యం అన్నాడు సంఘాన్ని. ఇదిగో నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం అన్నాడు, నా శరీరంలోని అవయవాలు అన్నాడు, నా కుమారులు, నా కుమార్తెలు అన్నారు. అన్నాడా లేదా? ప్రత్యేకించబడిన వారు, నా స్వకీయ సంపాద్యం అన్నాడు దేవుడు. వాళ్ళతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు. ఎవరున్నారు ఈడ? దేవుడు మాటలు వినడానికి దేవుని సన్నిధిలో ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి దేవుని ఎడల మీకున్న నిర్లక్ష్య భావాన్ని బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కాబట్టి మీతో మాట్లాడలేక దేవుడు ఏమంటున్నా అంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. ఎక్కడున్నారు మీరు? ఏమండి, అమ్మా అమ్మా మాట్లాడకూడదు. ఆకాశమా ఎందుకంటున్నాడు? అర్థమైందా? ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆలకించేవాళ్ళు లేరు. ఆయన బోధ చేస్తున్నప్పుడు వినవలసినటువంటి వారు, సంఘములో సమాజంగా కూడుకొని ఆయన్ని ఆరాధించవలసిన వారు సంఘములో లేకపోవడాన్ని బట్టి ఆయనను మాటలు వింటున్నామని విననట్టుగా ప్రవర్తిస్తున్నాము. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. ఏం చెప్పుకున్నాడు ఆయన? బాగా చెప్తున్నాడు, నేను పిల్లలను పెంచి అమ్మా
గొప్పవారినిగా చేసి తిని. నీకున్న గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు తెలుసా? నీకున్న గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే సర్వశక్తుడైనటువంటి దేవుని రక్తము చేత కడగబడ్డామన్న గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన కుమారుడు అన్నటువంటి గొప్పతనం ఎవరికీ లేదు. ఉందా? 100వ కీర్తనలో ఏముంది? 100వ కీర్తనలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరి వారం మనం? ఎవరి వారం మనం? మనం క్రీస్తు వారము. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారము. క్రీస్తు రక్తము చేత అమూల్యమైన రక్తము వెలగా చెల్లించడాన్ని బట్టి కొనబడినటువంటి వారము. మనము గొప్పవారం. మనం ఎవరు? ఆయన పిల్లలం. దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మనల్ని పిలిచి మనల్ని ఏంటంటే గొప్పవారినిగా చేశాడు. వీళ్ళు దేవుని పిల్లలు అనేటువంటి స్వాస్థ్యం మనకిచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నామంట? వారు ఎవరాళ్ళు చెప్పండి? ఎవరాళ్ళు? ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే గొప్పవాళ్ళని చేశాడో, ఎవరైతే నా స్వకీయ సంపాద్యం అనుకున్నాడో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఏం చేశారంట? తిరుగుబాటు చేశాడు. ఎలాంటి తిరుగుబాటు అంటే, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనిను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. అమ్మా, ఎద్దు కామంది ఎక్కడుంటే? రెడ్డి గారికి ఎద్దులు ఉన్నాయా లేవా? అమ్మేశాడా? అమ్మా, ఆయన్ని చూస్తే తప్పితే మిగతా వాళ్ళని చూస్తే ఎద్దు ఏం చేసిద్ది? తలాడిచ్చిద్ది, లేకపోతే అలింగాకపోతే కుమ్మటమైనా చేస్తుంది కదా? అవునా కదా? ఆ ఎద్దుకి ఆయనే కామందు. ఆ ఎద్దుకి ఆయన ఎవరో తెలుసు. ఎందుకంటే ఆ ఎద్దు ఆలన పాలన, మంచి చెడు, దానికి దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే దానికి ఆకలైనప్పుడు, దానికి దాహమైనప్పుడు ఆయనే దానికి దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. కాబట్టి ఆ ఎద్దు ఆయన ఎంత దూరం నుండి చూసినా ఆయన్ని గుర్తుపట్టగలదు. ఎద్దు తన కామందుని ఎరుగు, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకున్నాను. గాడిదలు ఇప్పుడు లేవు, కానీ ఇదివరకు ఏం చేసావంటే గాడిదల మీద బరువులు మోయించేవాళ్ళు. ఆ గాడిదను ఎక్కడన్నా విడిచిపెట్టు నువ్వు, అది ఎక్కడికి వెళ్తుంది? ఏమండి, ఎక్కడికి వెళ్తుంది అది? నువ్వు ఎక్కడన్నా విడిచిపెట్టు, తన దొడ్డికి అది చేరుతుంది, తన నివాసానికి అది చేరుతుంది. కానీ నా ప్రజలు యోచించట్లేదేంటమ్మా? ఇది జీవము కలిగిన దేవుని మందిరమని, ఇది సహవాసమని, ఇదిగో ఇక్కడ దేవుని నివాసం ఉందని, దేవుని ప్రజలు ఆవాసము కలిగినటువంటి ప్రాంతమని, ఇది పరిశుద్ధ స్థలమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని, ఇదిగో ఈ మందిరానికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో కూర్చోవాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని, ఆయన్ని గణపరచాలని, ఆయన్ని మహిమపరచాలని ఆలోచన మనకు లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. కొంతమంది నిన్న ఏం చేశారు? భారతదేశంలో పృథ్వీరాజు రాసు అని ఒక రాజు ఉన్నాడు. ఎవరైనా? పృథ్వీరాజు రాసు అనే రాజు ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన చెల్లి ఏం చేసిందంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక దారం కట్టింది. ఏం కట్టింది? ఒక దారం కట్టింది. ఏంటి ఆ దారం అంటే, ఆ దారం వాళ్ళ నమ్మిక ప్రకారము యుద్ధంలో క్షేమంగా మా అన్న తిరిగి రావాలి అని ఆమె యొక్క ఆకాంక్ష.
దేవుడు దారాల కంటే అతీతుడు. నమ్ముతావా? దేనిని దేనిని దరికి చేరకుండా నిన్ను ముట్టిన వాడును తన కనుగుడ్డును ముట్టినట్టుగా ఆయన నీ చుట్టూ రక్షణ వలయాన్ని వేయగలిగినటువంటి దేవుడు. ఈ దారం ఏం చేస్తుంది? అడిగిలే నేను కొంతమంది. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిట్లో ఉంటున్నాం మనం. ఆవుల్లో ఉంటున్నాం, బరిగొడ్డులో ఉంటున్నాం, మంచులో ఉంటున్నాం, చెడులో ఉంటున్నాం, చీకట్లో ఉంటున్నాం, వెలుగులో ఉంటున్నాం, తప్పులో ఉంటున్నాం, ఒప్పులో ఉంటున్నాం. అక్కడ మనమే పెద్ద, ఇక్కడ మనమే పెద్ద. ఉండాల్సింది ఎక్కడ? నువ్వు ఎద్దు అయితే నీ కామందు దగ్గరికి రావాలిగా రాత్రిపూట. నువ్వు గాడిదవైతే, నీ దొడ్డి ఇదైతే ఇక్కడికి రావాలిగా. ఎక్కడున్నావు నువ్వు రాత్రి? అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళు యోచించరంటే ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలుగు చేసింది. తెలీదా వాక్యం? తెలీదా దేవుడు? తెలీదా దేవుని సన్నిధి? తెలీదా దేవుని గొప్పతనం? తెలీదా దేవుని విశిష్టత? ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో దేవుడు చేశాడు. ఇదిగో పడిపోయిన నిన్ను ఎన్నిసార్లు నిన్ను లేవనెత్తాడు. నీ వ్యాధి బాధల్లో తోడుగా లేడా? నీ సుఖ దుఃఖాల్లో తోడుగా లేడా? నీ అనారోగ్య పరిస్థితుల్లో తోడుగా లేడా? నువ్వు ఆర్థికంగా చితికిపోయినప్పుడు నీకు ఆదరణకర్తగా లేడా? మరి ఎందుకని నువ్వు ఇలా ఆయన తప్పితే అన్నిటినీ తెలుసుకుంటున్నావు? ఈ ప్రపంచంలో నీకు తెలియదే లేదు, కానీ అన్నిటి వైపు పరిగెడుతున్నావు. నీ ఎద్దుని దగ్గరికి నీ కామందు దగ్గరికి ఎందుకు రావట్లేదమ్మా? నీ దొడ్డికి నువ్వెందుకు రావటం లేదు? ఒకసారి ఆలోచించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, ఎద్దు తన కామందుని ఎరుగు. సీరియస్గా ఎవరేంటి అందరూ? ఎద్దు తన కామందుని ఎరుగు, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకంట వాళ్ళు ఆయనను విసర్జించి ఉన్నారంట. చూడండి ఆ మాట చదవమ్మా, 4వ వచనం. 4వ వచనం. అమ్మా, నేను తిట్టట్లా ఈ మాటలు. పాపిస్తోళ్ళారా నేనంటలా. అమ్మా, దోషంతో నిండుకున్నటువంటి వారలారా నేనంటలా. దుష్ట సంతానమా, నా సంతానమే ఇది. ఎవరి పిల్లలు? నా పిల్లలే. కానీ వీళ్ళు ఏమైపోయారు? దుష్టులైపోయారు. కాబట్టి నేను అంటున్నాను, నా పిల్లలను దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. చెరుపు చేయటం అంటే ఏమండి, మనకి ఏదైనా ఒకటి నిలబెట్టడం రాదు, చెడగొట్టడం అయితే బాగొచ్చు కదా. నిలబెట్టడం రాదు, చెడగొట్టడం అయితే వచ్చు. ఎవరంట ఈ పిల్లలు? ఎవరంట? పాపిష్టి జనం అంట. ఏమండి, ఇంకేమంటున్నాడు? దోషభరితమైనటువంటి ప్రజలంట, దుష్ట సంతానమంతా అంట. వీళ్ళు చెరుపు చేసేవాళ్ళు అంట. ఏం చేసేవాళ్ళు? చెరుపు చేసేవాళ్ళు. వీళ్ళకేమొస్తుందంట? ఎందుకు మన జీవితాల్లో ఈ శ్రమలు? ఎందుకు మన జీవితాల్లో ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ వేదనలు ఎందుకు? ఎందుకంటే దేవుణ్ణి ఎరగకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. దేవుని కార్యాలలో పాలు పొందులు పొందకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావు. భయం లేదు, భక్తి లేదు. భయం ఉంటే నిద్ర ఎలా వచ్చిందేమా? కడుపులు నొప్పి పుడుతుంది,
లేకపోతే గుండెలో నొప్పి వస్తుంది, ఏదో అయిపోతా ఉంది, నిద్ర పట్టకుండా లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎందుకు? రేపు ఊరికి వెళ్ళాలి, రేపు పెళ్ళుంది, ఆ పెళ్ళికి వెళ్ళకపోతే బంధువులు ఊరుకోరు, రాత్రి అంతా నిద్ర పట్టదు. పడుకుంటే ఎక్కడ నిద్ర పట్టి నేను లెగవలేనేమో, వెళ్ళలేనేమో అని భయం. దేవుని విషయంలో ఆ భయం లేదు. ఎందుకని ఏమా? దేవుని విషయాల్లో ఆ భయం లేదు. ఎందుకని? నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిక ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని హెచ్చరిక ఇది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను క్రమపరచాలని చూస్తున్నప్పుడు, దేవుడు నీలో ఉన్న లోపాలను సరిచేయాలని చూస్తున్నప్పుడు, దేవుడు నీలో మచ్చలను, డాగులను, కళంకాలను కడగాలని ఆశపడుతున్నప్పుడు లోబడు, లోబడు. దేవుని మాటకు విధేయత చూపించు. దేవుడు దిద్దుతున్నప్పుడు దిద్దుకోవటానికి ఇష్టపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళంట ఎందుకు దోషపూరితమైన ప్రజలయ్యారు, ఎందుకు పాపిష్టి జనమయ్యారు, ఎందుకు దుష్ట సంతానమయ్యారు, ఎందుకు చెరుపు చేసే పిల్లలయ్యారంటే వీళ్ళు దేవునిని విసర్జించి ఉన్నారు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నిర్లక్ష్యంగానైనా ఉండండి. ఈ భౌతికపరమైన విషయాల్లో ఏమండి, మార్క్ గారికి కాలుకి దెబ్బ తగిలింది, తగిలిందా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ ఏమన్నాడండి? ఇదంతా కుళ్ళిపోయింది, దీనంతా కూడా తీసేయాలి అన్నాడు. తీసేయాలంటే మనమేమంటున్నాం? తీమాకయ్యా, తీమాకయ్యా, తీమాకయ్యా అంటావా? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు తీయకపోతే ముళ్ళేం చేస్తుంది? పద్దుగుక్కలు ఇప్పుడు లేవులేమ్మా. మేము చిన్నప్పుడు చెప్పులు ఉండేవి, హవాయి చెప్పులు అని ఉండేవి. ఆ చెప్పులు వేసుకున్నాక చెప్పులో కూడా ముళ్ళు గుచ్చుకునేవి. ఆ ముళ్ళు ఏం చేస్తామంటే ఆ చెప్పులోంచి తీయకపోతే ఏమండి, అడుగు పెట్టినప్పుడల్లా గుచ్చుకుంటా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ ముళ్ళు తీసి పారవేయడానికి ఇష్టపడతాం. అవునా కాదా? కాబట్టి దేవుడు మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటిని విడిచి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. అలా నీకు ఇష్టం కలగట్లేదు అనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు వాత వేయబడ్డ మనస్సాక్షి లాంటి కలిగినటువంటి వాడివి. రాత్రి చెప్పాను, పేతురు అంటున్నాడు వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? వీళ్ళేమన్నాడు? కుక్కలు అన్నాడు. నేనల్లా, పేతురు అంటున్నాడు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. ఏమండి, శుభ్రం చేయబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళి బొర్రెలాడినట్టుగా. అంటే ఆయన అర్థం బొర్రెలాడటం, వాంతికి తిరగడం కాదు. అరే కుక్క, అరే పంది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మీరు కుక్క లాంటి వాళ్ళు, పందులు లాంటి వాళ్ళు, వాత వేయబడ్డ మనస్సాక్షి గల వాళ్ళు అంటున్నారు. ఎన్నిసార్లు మనం హెచ్చరించబడుతున్నాము కదా? ఎన్నిసార్లు దేవుడు మనతో తన మనల్ని ప్రేమించి ఎంత ఆప్యాయంగా, ఎంత కఠినముగా నీ బ్రతుకు దిద్దాలని దేవుడు కోరుకుంటున్నాడు. వింటలేదా అమ్మా? కోపంతోనైనా, ప్రేమతోనైనా, బాధతోనైనా, ఏ విధము చేతనైనాను వింటున్నాం కానీ ఏమవుతుంది అమ్మా? దున్నపోతు మీద చెప్పండి, దున్నపోతు మీద వాన నిలబడిద్దా? ఒక 4 జగ్గులు నీళ్లు దున్నపోతు మీద వర్షం పడిన తర్వాత తీయగలం మనం? ఏమైంది? ఎంత చెప్పినా, ఎంత విన్నా మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే సరిచేయబడినటువంటి బ్రతుకుల్లా మారిపోతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని సన్నిధి అంటే, ఎందుకు సహవాసం అంటే, ఎందుకు దేవుని ఆలయానికి రావడం అంటే ఎందుకంత నిర్లక్ష్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడికి గుర్తులు చాలా తేటగా ఉన్నాయి, బహు సమీపంగా ఉన్నాయి. ఇంకా నువ్వు గనక నీ బ్రతుకు మార్చుకోలేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రేపటి దినమున నీ బ్రతుకులో చాలా భయంకరమైన స్థితులు
కలుగుతాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. విషయం అంటాడు కదా 5వ అధ్యాయము 24వ వచనములో అంటాడు కదా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24, సైన్యములకు అధిపతి యగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఆయన మాటను ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిర్లక్ష్యం పెడతా ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏమండి, ఆయన మాటను నిర్లక్ష్య పెట్టడం అంటే చెప్పే అర్థం ఏంటి? ఏమండి, పట్టించుకోకపోవడం, లెక్క చేయకుండా ఉండటం. అమ్మ పిలుస్తూ ఉంటుంది, అమ్మాయి అక్కడి నుంచి ఆ వస్తువు తీసుకొని రమ్మ, బట్టలు ఉతుకుతా ఉంటుంది అమ్మ కదా. అమ్మ బట్టలు ఉతుకుతావా, ఏమంటదంటే, అమ్మాయి ఇదిగో నాన్న షర్టు హ్యాంగర్ తగిలిచ్చింది, అది తీసుకురా అంటది. ఒకసారి పిలిచిద్ది, 2 సార్లు పిలుస్తుంది, 3 సార్లు పిలుస్తుంది. అంటే చెవులోకి వెళ్ళట్లేదా? ఇంట్లోనేగా ఉన్నాం మనం. కానీ అమ్మ మాటను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అలాగే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడి మాటలు మనకి వినపడతానే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన వాక్కుని మనం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంట? తృణీకరిస్తున్నామంట. తృణీకరించడం అంటే ఏంటండి చెప్పండి? తృణీకరించడం అంటే ఏంటి? తోసేయడం. మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే తోసేస్తున్నాం పక్కకి. నాకు కాదులే, ఫలానా అక్కకు చెప్పాడు. ఈరోజు అంతా అక్క గురించే దేవుడు అన్న మాట్లాడాడు తెలుసా? ఈరోజంతా ఆయన గురించే మాట్లాడాడు తెలుసా? కాదమ్మా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో, ఎవరితో వారితో స్పష్టంగా, ఒంటరిగా, నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేగాని ఏ ఒక్కరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడట్లా. నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు తృణీకరించకూడదు. తృణీకరిస్తే ఏం జరిగిద్దో చెప్తున్నాడు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు ఏం చేసిందంట? కొయ్య కాలు అంటే ఏంది? కొయ్య అంటేనమ్మా చెక్క. మంచం కోడిందిగా, అది కొయ్య కాలు. అగ్ని ఏం చేసిద్ది? అగ్నిలో వేస్తే కాల్చిద్దా? కాల్చదా? అగ్ని కాలు, ఏమండి, అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారు పువ్వు ధూళి వలె పైకి ఎగరిపోవును. నా ప్రియ దేవుని బిడ్డలారా, పలుమార్లు గద్దించినను, చెప్పండి ఏందమ్మా, పలుమార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. చెప్తాడు. దేవుడు ప్రేమ కలిగినవాడు కదా ఆయన. అమ్మా, ఆయన కోపించుచునే, చెప్పండి, కోపించుచునే వాత్సల్యతను కనపరిచేటువంటి దేవుడు కదా. నువ్వు ఏ తప్పు చేసినా కోపిస్తాడు, కానీ మళ్ళా దగ్గరికి తీసుకుంటాడు. ఆయన నిన్ను సృజించిన నీ సృష్టికర్త, నీ తండ్రి ప్రేమ, ఏమండి, అగాపే ప్రేమ. ఆయన ప్రేమ షరతులు లేనిది, హద్దులు లేనిది, ఇదిగో ఏమీ ఆశించనిది నీ దగ్గర నుంచి. ఆ తండ్రి ప్రేమ ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసినా, కోపపడినా మరలా నిన్ను దగ్గర తీసుకోవాలని చూస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకనే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. ఏమంటున్నాడండి? చదువుదామా ఒకసారి మళ్ళా. అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేసినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగరును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహువును చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. ఆయన మాటకు నిర్లక్ష్యం చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన ఎదుట ఎవడు నిలవబడగలడు? చెప్పండి. ఆయన ఎదుట ఎవడు నిలవబడగలడు? ఎవ్వరూ నిలవబడలేరు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మాటను మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన మాటను త్రోసివేయొద్దు. ఆయన మాటను తృణీకరించవద్దు. ఆయన మాటకు లోబడే మనస్తత్వం కలిగిన వారమై మనం బ్రతకాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నిర్లక్ష్యం చేసావా శిక్ష తప్పదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం చూసినట్లే మీకా గ్రంథము ఎక్కడుంటది? బైబిల్లో ఉంటుందన్నమాకండి. క్షమించండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే నా ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా, నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా మేము అడుగుచున్నాడు. ఏమి చేసి నిన్ను నిర్లక్ష్యం పెట్టామంటే అక్కడ అంటున్నాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా. ఏమిస్తున్నారు బలిగా? నిర్లక్ష్యం చేశారంట వీళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు, ఏమి చేసి నిన్ను నిర్లక్ష్యం చేశావు? ఆయన అంటున్నాడు, నా బలను, నా బలిపీఠాన్ని మీరు అపవిత్రపరిచారు. ఎలా అపవిత్రపరిచారంట? కుంటిదాన్ని. దేని బలి ఇయ్యాలి దేవునికి? ఏమండి, హెబేలు కయ్యూను అర్పణ మనకు తెలుసు కదా. హెబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు హెబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. మందలో బలిసినది, కొవ్వినది, మొదటిది తీసుకొచ్చి శ్రేష్టమైన అర్పణనిచ్చాడు. వీళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఎలా నిర్లక్ష్యం చేశారంటే, బలిపీఠం మీద బలి ఇవ్వడానికి దేన్ని తెచ్చారంట? చూడండి ఒకసారి 8వ వచనం. దేన్ని తెచ్చారంట? గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది మీకు దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానైనా అర్పించిన ఎడలా అది దోషము కాదా? గుడ్డిదంటే మాటపూర్వకంగా గుడ్డి జీవం అని కాదు. అర్థం ఏంటంటే, నీ సమయంలో శ్రేష్టమైన వాటికి శ్రేష్టమైన సమయాన్ని అన్నిటికీ ఇస్తున్నావు. ఇట్లేదా? తినటానికి సమయం ఉంది, తాగటానికి సమయం ఉంది, పండుకోవడానికి సమయం ఉంది, బంధువులతో మాట్లాడటానికి సమయం ఉంది, సినిమా చూడటానికి సమయం ఉంది, టీవీ సీరియల్ చూడటానికి సమయం ఉంది, గుండీలు ఆడటానికి సమయం ఉంది, ఇదిగో పోసుకోలు ముచ్చట్లు చెప్పుకోవడానికి సమయం ఉంది. కానీ దేవుని మందిరములో, దేవుని సహవాసములో పాల్గొనడానికి సమయం లేదు. నీకు కుదిరితే నీకు ఇష్టమైతే, నీకు అవకాశం ఉంటే అన్నీ అయిపోగా ఏదో మిగిలి చూసావు, కుంటిది గుడ్డిది సమయం. ఏడకొచ్చినా కూడా కూర్చుని దగ్గర నుంచి నిద్రపోతాం. దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధిలో కూర్చొని నిద్రపోవటం, నిర్లక్ష్యంగా కూర్చోవటం, నిర్లక్ష్యంగా దేవుని మాటలు వినడం. ఇది జీవము కలిగిన దేవుని మందిరం అని, ఇదిగో జీవము కలిగిన దేవుని వాక్కులు ఇక్కడ వినపడుతున్నాయని, ఇదిగో భయము, భక్తి, శ్రద్ధ ఏమాత్రం ఉండట్లేదు. నిర్లక్ష్య ధోరణిని దేవుడు దులుమాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అన్నీ తీరిపోయిన తర్వాత పొద్దున్న లేచాం, మోసం తెచ్చుకున్నాం, అన్నం కూర వండాం, పిల్లలకు పెట్టాం, మనం తిన్నాం, బట్టలు ఉతికాం, ఏమండి అన్నీ సర్దుకున్నాం. ఇదిగో సమయం అవుతుంది అని అప్పుడు బయలుదేరి వస్తున్నాం.
ఎవడికి కావాలి నీకు కుంటి టైము? ఎవడికి కావాలి నీకు గుడ్డి టైము? శ్రేష్టమైనవి కదా నువ్వు ఇవ్వాల్సిన దేవునికి అర్పణగా. ఏమిస్తున్నావు నువ్వు? నా ప్రియ దేవుని బిడ్డలరా, రేపు ఆదివారం అంటే ఈరోజే నువ్వు సిద్ధపడాలి. రేపు పనికి వెళ్ళాలంటే ఏమ్మా, రేపు ఉదయాన్నే పనికి వెళ్ళాలంటే ఈరోజు సాయంత్రం నుంచే మనం సిద్ధపడతాం కదా. మరి దేవుని విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం? బలమిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, జీవం ఇచ్చి, ఇదిగో నిన్ను పనిచేసి నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించడానికి నీకు శక్తి సామర్థ్యాలు ఇస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను సంరక్షిస్తూ, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా, ఏ అపాయముని గుడారమును సమీపించకుండా ఆయన రెక్కలలో నిన్ను భద్రపరుస్తూ ఉంటే ఎందుకంత నిర్లక్ష్యం? ఆయన ఇచ్చిన బలంతో పని చేసుకోవాలి. ఆయన ఇచ్చిన బలంతో ఇదిగో పోసుకోవాలి, ముచ్చట్లు చెప్పాలి. ఆయన ఇచ్చినటువంటి శక్తితో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడని కార్యాలు చేయాలి. దేవుని విషయంకి వచ్చేసరికి ఏమండి, ఏమిస్తున్నావు? కుంటి వాటిని, గుడ్డి వాటిని. కుదిరితే వెళ్దాం అమ్మా. ఏందమ్మా ఆల్ నైట్ ప్రేయర్ వెళ్ళే? ఏమండి, నిద్ర ఆపుకోలేనండి. హాస్పిటల్లో ఒక రోజు పడుకొని ఉంటే నిద్ర పట్టిద్దా? చెప్పండి అమ్మా. మీరు పడుకోమని నేను అంటలేదు, దయచేసి అట్లా అనుకోవద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిద్ర పట్టిద్దా? ఏమ్మా, నిద్ర కుదిపినా కానీ నీ కళ్ళు మూతలు పడవు. కానీ ఒక్క వారం దేవుని మందిరంలో గడపటానికి రండి, కలిసి ప్రార్థిద్దాం రండి. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటానికి సంఘమంతా కలిసి ఏకకంఠముతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రార్థించి వాటి మీద జయమొందుదాం రండి అని పిలుస్తుంటే, పగలంతా పనిచేశాను కదండి, పులిసిపోయింది. ఏమైపోయింది? ఒళ్ళు పులిసిపోయింది. నీ ఖాళీ సమయాన్ని, కుదిరిన సమయాన్ని దేవునికి ఇస్తావా? దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా. నిర్లక్ష్యం అంటే ఆయన మాటలను త్రోసివేయటం నిర్లక్ష్యం అయితే, ఆయన సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపకపోవడం నిర్లక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యానికి చాలా పెద్ద ప్రతిఫలం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంది? ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పాలి కబుక్కున. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముంది? ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముంది? జలప్రలయం లేదా? ఉందా లేదా? 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భూమిని చూసినప్పుడు అదంతయు కూడా ఎలా ఉందంట? ఏమండి? బలాత్కారముతో నిండి ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహయో అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏందంట? నేను మనుషులను కన్నాను, గొప్పవాళ్ళని చేశాను, కానీ భూమి మీద ఏముందంట? చెడుతనం ఉంది. ఈ చెడుతనాన్ని బట్టి దేవుడు ఏమన్నా అనుకున్నాడంటే, ఇదిగో ఈ సృష్టిని నాశనం చేద్దాం అనుకున్నాడు. నాశనం చేద్దాం అనుకొని ఏం చెప్పాడంటే, నోవాహుని పిలిచాడు. ఆ తలంలో నీతిమంతుడైనటువంటి నోవాహుని పిలిచి, నోవాహుకి కొలతలు చెప్పి ఏం రానుతో చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎన్ని అంతస్తుల్లో చేయాలో, వాటిల్లో ఏమి సమకూర్చాలో అన్ని నోవాహుకి చెప్పాడు. నోవాహు ఓడ చేస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలు పట్టింది మనోడు ఓడ చేసేసరికి. ఈలోపు మనోడు వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, ఈ వాడేంటి అని అడిగే వాళ్ళకి అందరికీ కూడా సువార్తను చెప్తున్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
13వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చదివితే, ప్రియమైన వారలారా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏంటంట? ఆయన నోవాహు 1 సంవత్సరం పాటు ప్రకటించాడు, జలప్రళయం రాబోతుంది, దేవుణ్ణి మీరు నిర్లక్ష్య పెట్టారు, ఈ భూమి మీద మీరు చెడుతనంతో నింపబడి ఉన్నారు, దేవుడు ఈ భూమిని నాశనం చేయాలని, ఈ సర్వ సృష్టిని ఆయన నాశనం చేయాలని తలంచుతున్నాడు. మీలో ఎవరైనా కూడా ఈ ఓడలోనికి ప్రవేశిస్తే మీరు రక్షించబడతారని రక్షణ సువార్తను చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమండి? లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ లేఖనాన్ని కనుక మనం చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, ఎప్పుడు అమ్మా ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, సంవత్సరం పాటు చెబుతానే ఉన్నాడు. ఓడలోకి వెళ్ళిన దినం వరకు ఏమండి జనులు ఎలా ఉన్నారంట? అయ్యా, జలప్రళయం రాబోతుంది, ఇదిగో భూమి మీద చెడుతనం ఎక్కువైపోతా ఉంది, దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు, ఇదిగో ఈ సర్వ సృష్టిని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఎవరైతే ఇదిగో మీరు మారు మనస్సు పొంది ఎవరైతే ఈ ఓడలోనికి వచ్చి ఇదిగో మీరు చేరుకుంటారో వారు రక్షించబడతారు అని చెప్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? చెప్పండి. తినుచు, త్రాగుచు, ఏమండి పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉండిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? ఏమండి తినటం, తాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఏమండి ఇల్లు కట్టుకోవటం, ఎక్కడ చూసినా ఎక్కువే కనపడుతుంది కదా. నాకు అనిపించింది ఈ మాట పెళ్లి టెంట్ చూడగానే దేవుని రాకడ రాబోతుందని గుర్తు చేసుకోవాలి. కొత్త ఇల్లు కట్టేటప్పుడు కనపడగానే దేవుడు రాకడ కనపడుతుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడైనా విందు వినోదాలు జరుగుతున్నాయి అంటే దేవుడు రాకడకు ఇది గుర్తు అని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నోవాహు దినములు ఎలాగుండెనో యేసు క్రీస్తు ప్రభువారి రాకడ దినాల్లో కూడా జనాలు ఎలా ఉంటారు అన్నాడు. ఎలా ఉన్నారు ఆ రోజున? తింటాం, తాగటం, ప్రతిదానికి ఫంక్షన్లే కదా. ఈ రోజున ఫంక్షన్ లేనుందా? పిల్లోడు పుట్టిన ఫంక్షనే, ఏమండి ఉయ్యాల తొట్లో వేసిన ఫంక్షనే, ఏమండి అన్నం ముట్టించిన ఫంక్షనే, మొదటి పుట్టినరోజు ఫంక్షనే, ప్రతి ఏడు ఫంక్షనే, వాడికి 90 ఏళ్ళు వచ్చి చచ్చిన ఫంక్షనే. అప్పుడు భోజనాలే, ఇప్పుడు భోజనాలే. ఏదన్నా చూడండి, ఏమండి త్రాగటం ఒక కల్చర్ అయిపోయింది. త్రాగుబోతుతనం ఈ రోజున మానవాళిని ఏలుబడి చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో ఏమండి ఒక బడ్జెట్ వేసేటప్పుడు, ఒక సంవత్సరానికి ఒక బడ్జెట్ వేసేటప్పుడు రూపాయి రాక రూపాయి పోక అనేస్తారు. దాంట్లో ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏంటో తెలుసా? దేని మీద తెలుసా? మద్యం అమ్మకాల మీదనే. అంత స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికి గుర్తంట? రాకడికి గుర్తులు. జనులు చెడుతనం చేశారు, ఓకే. దేవుడు నీకు ప్రేమించి దేవుడు మార్గం చూపించాడు, ఈ ఓడలోకి రాయా అన్నాడు. దాన్ని కూడా నిర్లక్ష్యం పెట్టారే. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, వర్షం పడటం ప్రారంభించబడింది. తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు వర్షంలో ఎంజాయ్ చేసి ఉంటారు మనోళ్ళు కదా. వర్షంలో
ఎంజాయ్ చేసి ఉంటారు. మొదటి రోజు వర్షం పడింది, రెండో రోజు వర్షం పడింది, మూడో రోజు వర్షం పడింది, మోపైన వర్షం పడతా ఉంది. చిన్నగా పర్వతాలన్నీ మునిగిపోతా ఉన్నాయి. ఓడ నీళ్ల మీద తేలడం ప్రారంభమైంది. జనాలు హాహాకారాలు, కేకలు, అరుపులు. ఇదిగో భూమి మీదంట చూడండి, ఆదికాండము 7వ అధ్యాయములో మనం చూస్తే 19వ వచనం నేను చదువుదాం. ఆ ప్రచండమైన జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలెను కనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులు, సమస్త నరులు. ఏంటంట? దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? పలుమార్లు గద్దించి నన్ను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ఎందుకంటే నువ్వు మార్చుకోవాలని, నువ్వు క్రమపరుచుకోవాలని, నీ బ్రతుకు దిద్దుకోవాలని, నువ్వు మరలా ఆయనతో సరిచేయపడాలని. మనం ఏం చేస్తున్నాం? ఇంకా 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 ఆ పాత రోత పాప జీవితంలోనే మనం మ్రగ్గిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో పలుమార్లు నిన్ను గద్దిస్తూ ఉన్నా కూడా నువ్వు లోబడటం లేదు. ఇదిగో నీకు హఠాత్తుగా నాశనం వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో మనం నిర్లక్ష్యం చేయకుండా, ఇదిగో పెడచెవిని పెట్టకుండా, ఇదిగో మనల్ని మనం మార్చుకోవడానికి మనల్ని మనం ఆయుక్తపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షం వచ్చింది, ఏమండి, మోపైన వర్షం కురుస్తూ ఉంది, ఓడ తేలిపోయి వెళుతూ ఉన్నారు. విడవబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మా? విడవబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోదనలు, అరుపులు, కేకలు, హాహాకారాలు, ఏడ్పులు. ఒక ఆయన ఉన్నాడు కదా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? ధనవంతుడు. ఇంకొక ఆయన ఎవరు? లాజరు. ధనవంతుడు ఏం తప్పు చేయలా, నేను చదివినంత మటుకు అక్కడ ధనవంతుడు ఏం తప్పు చేయలా. కానీ ధనవంతుడు చేసిన తప్పు ఏంటంటే దేవునిని ఎరగనట్టుగా ఉన్నాడు. మనం చూస్తే 16వ అధ్యాయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి. అందుకు అబ్రహాము, నా కుమారుడా, 23వ వచనం చదువుమా. అప్పుడు పాతాళములో బాధపడుచున్న, అప్పుడు అతడు, ఎవరతడు అంటే ధనవంతుడు, పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చునకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడు. అమ్మా, నిర్లక్ష్యం చేస్తే కేకలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటే రొమ్ము కొట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని మాటను పెడచెవిని పట్టి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన అర్పణలు దేవునికి ఇవ్వకుండా, ఇదిగో నీవు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయాసపడాల్సిన పరిస్థితి వస్తుంది, కేకలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, యాతన పడాల్సిన పరిస్థితి వస్తుంది. అగ్ని ఆరని, పురుగు చావని ఆ ప్రాంతములో ఏమండి యాతన పడుతూ కేకలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేడు అనే సమయం ఉండగానే ఏం చేయాలి? మనం అమ్మా జాగ్రత్త పడాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాల్లో జాగ్రత్త పడతాం మనం కదా, పడమా? ఏమండి, చాలా విషయాల్లో జాగ్రత్తగా మనం కొన్ని పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎందుకంటే ఈ పనుల వల్ల ఈ లోకములో వచ్చేటువంటి ఇదిగో లాభాన్ని మనం గొప్పగా ఊహించుకుంటున్నాం. ఈ భౌతికపరమైనటువంటి పనుల వల్ల కలిగేటువంటి లాభాన్ని గొప్పగా ఊహించుకుంటున్నాం. కానీ దేవుని పనుల విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని మాట విషయంలో మనం గొప్పగా అనుకోవటం లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, పెడచెవిని పెడతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు విందు చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు. విందు చేస్తూ వెళ్ళి ఎవరైతే ఏర్పరచబడ్డారో, అమ్మా ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఎవరు అమ్మా? ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఎవరు? లూకాసు వార్త 14వ అధ్యాయంలో రండి ఒకసారి. 17వ వచనములో, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండి అని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని. మనమంతా ఎవరో చెప్పండి, చెప్పండి. పిలవబడ్డవారం మనం కదా. ఉన్నతమైన ఆయన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి ఎద్దకు పరిగెడుతున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ సతికిలబడ్డవాళ్ళం మనం కదా. మనం పిలవబడిన వారము, ఏర్పరచబడిన వారము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. విందు మనకే, విందు మనకే. ఏమైంది? రెడీ అయిపోయింది. పొద్దున్నే వెళ్ళి కోటేశ్వరక్క భోజనం అయిపోయింది, రండి. జక్రయ్య గారు భోజనాలు సిద్ధమైనవి, రండి. పాస్టర్ గారు భోజనాలు సిద్ధమైనవి, రండి. మోషే గారు భోజనాలు సిద్ధమైంది, రండి అని దేవుడు కబురు చేశాడు రమ్మని. మనం ఏం చేస్తున్నామంటే చూడండి, మొదటి వాడు ఏమంటున్నాడు? మనం అనే మాటే చెప్పండి, మీరే చదవాలి మాట. అందుకని బైబిల్ ఉండాలమ్మా మీ చేతిలో. చదవండి. మొదటి వాడు ఏమంటున్నాడు? నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించవాలని నేను వేడుకొనుచున్నాను. ఎందుకమ్మా రాత్రి రాలేదు? ఎందుకు ఆదివారం రావటం లేదు? ఎందుకు సమాజంగా కూడుకొనడం మానుతున్నారు? ఎందుకు అంటే, పొలం ఎవడిచ్చింది నీకు? నేను ఒక పొలం కొన్నా. ఎవడిచ్చాడు ఈ పొలం నీకు? నాకు 20 ఎకరాల పొలం ఉంది. ఎవడిచ్చాడు ఈ పొలం నీకు? ఇదిగో ఈరోజు నేను పనికి వెళ్ళా, ఈ బలం ఎవడిచ్చాడు నీకు? అది మర్చిపోయి ఏమంటున్నారంటే, ఈరోజే పని వచ్చింది పాస్టర్ గారు, ఈరోజే, ఏ రోజుకు ఆ రోజు ఈరోజే సాకులు చెప్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వాడి దగ్గరికి వెళ్ళాడు, భోజనాలు రెడీ అయిపోయి రాయా జాకబ్ అంటే, జాకబ్ అంటున్నాడు, నేను ఒక పొలం కొన్నాను, నేను ఆవశ్యకంగా అంట. ఎలా చెప్పండి? ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఇదనిపించింది. అవశ్యముగా అంటే నేను వెళ్ళకపోతే పొలం ఏమైపోయిద్దో. ఇక ఏమంటారు? నేను వెళ్ళకపోతేనండి ఈరోజు పొలం, ఈరోజు నేను వెళ్ళకపోతే అసలుకి ఏమైపోయిద్దో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని నిర్లక్ష్యం అనరా? అంటారా అనరా? నాకు అర్థం కావట్లేదు, మీకు అర్థం అవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు పొలం వెళ్ళావు దేవుని మందిరానికి రాకుండా అంటే, ఈరోజే పని వచ్చిందంట, అవశ్యంగా వెళ్ళాలి అంటే అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నేను వెళ్ళకపోతే ఆడ కొంపలు మునిగిపోతాయి అని విందెగ్గొట్టాడు మొదటోడు. రెండోవాడు చూడండి, 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళొచ్చున్నాను నేను. ఎడ్లు కొనేటప్పుడు పరీక్షిస్తారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా? రెడ్డి గారు, ఎడ్లు కొనేటప్పుడు పరీక్షిస్తారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా? దీని వంకనరా అనరా? ఇంట్లో ఎవరు లేరండి, పిల్లలు ఒక్కళ్ళే ఉండరు, అందుకే రాలేకపోయాను. ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే రాలేకపోయాను. వెళ్ళట్లేదు ఒక్కదాని ఎక్కడికి? ఎడ్లు కొన్నాడంట మనోడు, దాన్ని ఏం చేస్తున్నాడు?
నేను టీవీ కొన్నానండి, టీవీ పనిచేస్తుందో లేదో మందిరానికి రాకుండా చూస్తూ ఉన్నాను, పనిచేస్తుందో లేదో అన్నట్టుగా ఉంది కదా. ఏమండి, కొనేటప్పుడు పరీక్షిస్తారా? పరీక్షించిన తర్వాత కొంటారా? ఏమా, పరీక్షించిన తర్వాతే కొంటారు, కానీ కొన్న తర్వాత ఎవరు పరీక్షించరు. వాడు వంక చెప్పాడు. మూడోవాడు చూద్దామా. నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. పెళ్లి చేసుకుంటే అండి ఇవన్నీ కాదు. పొలం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఏంది ఈరోజు అసలు అంతా గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది అన్న బాగా కత్తి నూరుకొని వచ్చాడు అనుకుంటున్నారేమో. మా పొలం ఇచ్చింది ఎవడు చెప్పండి? పొలం ఇచ్చింది ఎవడు? ఎడ్లు ఇచ్చింది ఎవడు? భార్యనిచ్చింది ఎవడు? మరి వాటి దగ్గరికి వెళ్తున్నంత టెంపరీ, వాటి దగ్గరికి వెళ్ళాలన్నంత ఆశ, ఆకాంక్ష, అసలు వీటినిచ్చిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నాం మనం? నిర్లక్ష్యం చేస్తున్నాం ఎందుకు? అప్పుడు యజమానుడు ఏం చేశాడంటే, విందు యజమానుడు, చదవమ్మా. ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకు రమ్మని అతని దాసునితో చెప్పాను. మా దేవుడు నీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యములో, ఆ పరిశుద్ధుల విందులో నువ్వు పాలు పొందాలి అని అంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు రాకుండా సాకులు చెప్తే ఏమవుతుంది? మన బ్రతుకు ఖచ్చితంగా యాతనకరమైన స్థితిలోనికి మనం వెళ్ళవలసిన వారం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏమండి, ఆయన యొద్దకు రమ్మని, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇదిగో మీ భారాన్ని నా మీద వేయండి అంటే కూడా బాధ అయితే ఎలాగమ్మా? అమ్మా, నా బరువు నేనే మోస్తాను, నా ఇంట్లో కూర్చుంటానంటే తీసుకొచ్చి దేవుని మందిరంలో పడే నీ బరువు అంతా. దేవుడు నీ హృదయాన్ని నెమ్మది చేస్తాడు, నిమ్మళపరుస్తాడు, నీకు తెలియని ధైర్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, భద్రతనిస్తాడు. ఇదిగో నేనున్నాను నీకు అనే భరోసా ఇస్తాడు దేవుడు. ఎందుకు నువ్వు వాటిలోనే పడి మొగ్గుతూ ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేశామా మన బ్రతుకు అధోగతి పాలవుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు చెప్పాడు, దేవుడు అనేక కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎవరు? వాళ్ళ మొర ఆయన చెవుల్లో పడి ఆయన ఏం చేశాడంటే వాళ్ళని విడిపించాలి అని అనుకున్నాడు. విడిపించాలనుకున్నప్పుడు ఇదిగో ఆయన 10 అద్భుతాలు చేశాడు అక్కడ. ఎలాగోలా ఆయన ఆరాధించడానికి వదిలిపెట్టారు. ఫరో తొలిచూలి పిల్లల్ని చంపగానే ఫరో అన్నాడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. బయలుదేరి వచ్చారు. ఎంతమంది? 6 లక్షల కాల్బలం అంట. ఇదిగో వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు, వస్త్రాలు పాతగిల్లలేదు, అసలు వాళ్ళ దగ్గర కంపు కొడతల్లా. ఎన్ని సంవత్సరాలు తిరిగారు వాళ్ళు? 40 రాత్రుంబగళ్ళు ప్రయాణం చేస్తే ఎన్ని చెప్పులు అవుతాయి మనకి? సంవత్సరానికి ఒక చెప్పుల జత వస్తుందా మనకి? రెడ్డి గారు, సంవత్సరానికి ఒక చెప్పుల జత వస్తుందా? 6 నెలలకే చెప్పులు మార్చేస్తా ఉన్నాం. అయితే చెప్పులు పాడవటం కాదంట, ఆ చెప్పులు కాలుకి ఇట్లా పట్టెడు ఉంటుంది కదా, వారు అంటారు, ఆ వారు తెగిపోలేదంట. ఈ బట్టలు బయలుదేరినప్పుడు వేసుకున్న బట్టలు అస్సలకి పాతగెళ్ళలేదంట. ఎంత కృపదేవుడిని ఇచ్చాడమ్మా. పగలు మేఘస్తంభముగా ఉన్నాడంట, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడంట.
ఇదిగో దేవదూతలు తినే ఆహారాన్ని మన్నానిచ్చాడంట వాళ్ళకి. ఏమండి, అయినా కూడా ప్రతి దానికి సణుగుతున్నారు, గొనుగుతున్నారు. చివరికి వాళ్ళు ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు దోసకాయలు తినేవాళ్ళం, కీరకాయలు తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, ఇవన్నీ మాకు ఉచితంగా వచ్చాయి అని అనగానే దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఎక్కడున్నావు నువ్వు? నీ పరిస్థితి ఏంటి? ఏమండి, ఎక్కడి నుంచి నేను నిన్ను లేవనెత్తాను? ఎలా నిన్ను తీసుకొచ్చాను? కోడి తన పిల్లలను రెక్కల నీళ్ళలో దాచినట్లుగా వాన లేదు, ఎండ లేదు, ఏమండి చలి లేదు, ఏమీ లేకుండా వాళ్ళని రెక్కల నీళ్ళలో భద్రపరుస్తూ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు అంటున్నారు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తులో జరిగినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఐగుప్తులో మేము దోసకాయలు తినేవాళ్ళం, ఐగుప్తులో మేము కీరకాయలు తినేవాళ్ళం, ఐగుప్తులో మేము మాంసం తినేవాళ్ళం, ఐగుప్తులో కట్టు బానిసత్వం అనుభవించావు నువ్వు. చీకట్లో మగ్గుతున్న నిన్ను దేవుడు లేపి తీసుకొచ్చి ఆయన కుమార్తెగా, స్వాస్థ్యంగా, హక్కుగా నిన్ను నిలవబెడితే నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఏమా, దేవుడికి చాలా కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి మోషేతో అన్నాడు, ఒకసారి ఆ మాట నేను చదువుతా చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఈ మాట చెప్పి ముగిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తే, చదవండమ్మా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18. మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటుంది కదా. యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 1 నెల రోజులు. ఏదంట? 1 నెల రోజులు మీకు అసహ్యం పుట్టేంత వరకు మీరు దాన్ని తింటారు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను ఏం చేశారంట? నిర్లక్ష్యం చేశారు. ఆయనకు రావలసిన ఘనత, ఆయనకు రావాల్సిన గొప్పతనం, ఆయన యొక్క కష్టం, ఏమండి, ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క దాని ఏమంటారు భద్రత, ఆయన యొక్క కాపుదల, వీటన్నిటినీ వాళ్ళు పక్కకు నెట్టి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటే సరికి వాళ్ళ ఏడుపిని దేవుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితివి అని అంటున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టిన తర్వాత దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఆయన ఎడల నువ్వు నిర్లక్ష్యం కనపరచకూడదని కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం కనపరిచావా, ఇదిగో వాళ్ళ నోట్లో ఉండగానే ఏమైపోయారంట, వాళ్ళు పూరేళ్లను కూర్చుకున్నారు. వాళ్ళు తింటూ ఉండగా, వారి నోట్లో ఉండగానే వాళ్ళు చచ్చిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆయన వాక్కుని నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇదిగో నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. టోటల్గా ఆయనను నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసావా, నీ బ్రతుకు యాతనకరమైన స్థితిలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని కొరకు మనం బ్రతికే వారిమిగా, ఆయన యందు ఆసక్తి కలిగి బ్రతికే వారిమిగా మనం ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.